ప్రోమోకి సూపర్ స్కిల్డ్ మామ్ చూసాం, సూపర్ స్మార్ట్ మామ్ చూసాం, సూపర్ ఎంటర్టైనింగ్ మామ్ చూసాం, లాస్ట్ వీక్ సూపర్ అడ్వెంచరస్ మామ్ చూసాం. కానీ ఈ సెటప్ చూస్తే నీకేమనిపిస్తుంది? ఎందుకో ఏంటో ఈ రోజు నేను చాలా ఫన్ మోడ్ లో ఉన్నాను అబ్బాయి. ఐ జస్ట్ వాంట్ సంథింగ్ ఫన్నీ కూల్ సూపర్ ఫన్నీ అండ్ ఆల్. ఓకే, ఫన్ మోడ్ లో లెట్స్ స్టార్ట్. సూపర్ మామ్స్ వీళ్ళు మామ్స్ కాదు మిసైల్స్. వాకింగ్ పార్ట్నర్ వాక్మెట్ ఫుట్వేర్. సో సింపుల్ గా ఈ లెవెల్లో 3 pairs, 3 rounds and 3 winners. 3 winners నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళబోతున్నారు. ఓకేనా? 6 మామ్స్ ఉన్నారు కాబట్టి 2 అలా పేర్ చేస్తున్నాం. ఒక మామ్ 4th లెవెల్ అక్కడ నిల్చుంటారు, ఒక సూపర్ మామ్ ఇక్కడ నిల్చుంటారు. పైన ఎవరు నిల్చుంటారు, కింద ఎవరు నిల్చుంటారు అనేది టాస్ డిసైడ్ చేస్తుంది. ఈ కింద సూపర్ మామ్ పైకి ఎక్కుతుంది ఆ బెలూన్ ని బర్స్ట్ చేయడానికి. అలా చేస్తే ఈ సూపర్ మామ్ గెలుస్తుంది. అండ్ అక్కడున్న సూపర్ మామ్ డిఫెండ్ చేస్తుంది ఈ సూపర్ మామ్ ని పైకి రానివ్వకుండా, బెలూన్ ని బర్స్ట్ చేయకుండా. సో బేసిక్ కాన్సెప్ట్ ఇస్ అటాకర్, వన్ డిఫెండర్. టైం లిమిట్ వచ్చేసి 5 minutes ఎగ్జాక్ట్లీ. ఆ 5 minutes లో ఇక్కడున్న మామ్ ఆ బెలూన్ ని బర్స్ట్ చేస్తే షీల్ బి ద విన్నర్. ఆ 5 minutes లో ఒకవేళ ఇంకో మామ్ బర్స్ట్ చేయనియకపోతే షీల్ బి ద విన్నర్. సింపుల్. ఓకేనా? ద ఫస్ట్ పేర్ ఇస్ మలేజా గారు వర్సెస్ ఎవరైతే బాగుంటది? మంజుల గారు. కమ్ ఆన్ టు జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ సూపర్ మామ్స్ మలేజా అండ్ మంజుల గారు. మలేజా గారు వర్సెస్ మంజుల గారు. ఎం వర్సెస్ ఎం కాదురా, ఎలా చూసుకుంటున్నారు చూడు ముఖాలు. M&M. ఇద్దరికి ఒక్కొక్క బ్యాచ్. సూపర్ ఎంటర్టైనింగ్ మామ్, సూపర్ స్కిల్డ్ మామ్. సో ఇద్దరు కలిసి ఏం చేస్తారో చూద్దాం. ఇట్స్ వెరీ సీరియస్ గేమ్. నిజంగా ఒక్కొక్క బ్యాచ్ ఉంది. ఇంకొక బ్యాచ్ వచ్చేస్తే ఎలిమినేషన్ కి చాలా దూరం అయిపోతారు. మంజుల గారు అది మీకు తెలుసు, అండ్ మలేజా గారు మీకు కూడా తెలుసు. అది టాస్ వేసే ముందు హెడ్సా టైల్సా? హెడ్స్. సో డిఫాల్ట్ టైల్స్. టైల్స్ వస్తే మలేజా గారు డిసైడ్ చేస్తారు, హెడ్స్ వస్తే మంజుల గారు డిసైడ్ చేస్తారు. హెడ్సా టైల్సా? హెడ్స్ అయితే మంజుల గారు, టైల్స్ అయితే మలేజా గారు. అండ్ ఇట్ ఇస్ టైల్స్. మలేజా గారు, ఇట్స్ యువర్ టేక్. మీరు పైకి వెళ్తారా, కింద ఉంటారా? పైకి రానివ్వకుండా ఆపుతారు. డిఫెన్స్. ఓకే, సో పైకి వెళ్ళి మీ పొజిషన్ తీసుకోండి. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. మలేజా గారు ఆపాలి, ఆపేయండి. మంజుల గారు షార్ట్ కట్ టెక్నిక్. దూకేయచ్చు. మంజుల గారు, మంజుల గారు, మంజుల గారు, ఇట్లా చేసి తప్పించుకోవాలి. మంజుల గారు తప్పించుకోవాలి. మీరు కావాలంటే కింద పడిపోండి, మళ్ళీ ఫస్ట్ చేయండి. తప్పించుకోవాలి. కొట్టుకోండి. You have to use your strength. మంజుల గారు బలాన్ని యూజ్ చేయండి. మంజుల గారు మంచి టెక్నిక్. టైమ్ ఇస్ రన్నింగ్ అవుట్. లాస్ట్ 2 minutes. You have to do it. మంజుల గారు అది గో 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 Come on!
seconds. Last 20 seconds. Last 20 seconds. Move. కిందకి చేయండి. కిందకి పెట్టండి. ఒక్కసారి కిందకి రైట్ తనకి లీవ్ రైట్. 15 seconds. అయిపోయింది లాస్ట్. ఇంతవరకు వచ్చారండి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఏంటండి ఏం తింటారు మీరండి? ఏంది ఆ డబ్ల్యూడబ్ల్యూఈలో మనం ఫైటర్స్ చూసాం కదా, వాళ్ళు అట్లా తింటారు కాబట్టి అలా ఉన్నారు కాబట్టి అలా ఆపొచ్చు. కానీ మీరు చూస్తే ఆ వేవ్స్ మన దగ్గరకు వచ్చేసామని నాకు ఇప్పుడు అట్లా అనిపించింది. ఆ ఉడుం పట్టు అంటారండి, ఒక్కసారి పడితే వదలరే. బంగారం గారు మీరు బాగున్నారా? మంజుల గారు సారీ మంజుల, గేమ్ అంతే, నేను కావాలని చేయలేదు, సారీ. ఐ డోంట్ గెట్ హర్ట్, ట్రై చేశాను అంతే. So, పాపం తను కూడా బాగా ట్రై చేస్తాను. చాలా బాగా ట్రై చేశారు. మీరు చెప్పినట్టు ట్రై చేశాను, అక్కడ పట్టేసుకున్నారు. నేను అక్కడి నుంచి పడిపోతాను, హోల్ అయిపోయి పేపర్ అని భయపడ్డాను. పై వరకు వెళ్ళారు మీరు, ఆల్మోస్ట్ బెలూన్ మీ తల పైనే ఉంది, అంటే ఒక్క గెటప్ అండ్ బర్స్ట్ అంతే. అదే వెళ్ళిపోతుంది. ఏంటంటే మీకు కితకిత లేవా? మీకు టిక్కిల్ చేస్తే టిక్లింగ్ కాదా? మనిషా మీరు, నో సెన్స్. అసలు ఓర్ నాయనో, ఇంత ట్రై చేస్తారు. ఎంతసేపు బాబోయ్. బట్ మలేష గారు కంగ్రాచులేషన్స్. వచ్చేయండి. Let's take a short break on Super Moms. వీళ్ళు మామ్స్ కాదు, మిసైల్స్. వాకింగ్ పార్ట్నర్ చూస్ చేయాలి కాబట్టి ది Ah, సెకండ్ పేర్ నాకు తెలిసి భావన గారు versus వర్సెస్ శ్వేత శ్వేత గారు. గారు. God, simple, super. శ్వేత గారు అండ్ భావన గారు స్ట్రాంగెస్ట్ కంటెండర్స్ ఆఫ్ సూపర్ మామ్ వచ్చేసారు. అండ్ టైమ్ ఫర్ టాస్. హెడ్స్ ఆర్ టైల్స్? డిసిషన్ తీసుకునే పవర్ మీద ఉంటుంది మీరు టాస్ గెలిస్తే. ఓకేనా? హెడ్. హెడ్స్ అండ్ భావన గారు టైల్స్. హెడ్స్ వస్తే డిసిషన్ మీది, టైల్స్ వస్తే డిసిషన్ మీది. అండ్ టాస్ టైం. హెడ్స్ వస్తే శ్వేత గారు, టైల్స్ వస్తే భావన గారు. అండ్ ది టాస్ ఈస్ ఇట్స్ టైల్స్ అండ్ భావన గారు విన్స్ ది ఛాన్స్. సో మీరు అడ్వాంటేజ్ వచ్చింది, ఆలోచించుకోండి. చూడండి, ఈ రోజు మీ రోజు అనుకుంటాను, ఎందుకో లక్ మీకు బాగా కలిసి వస్తుంది కాబట్టి. అటాకరా డిఫెండరా? కింద ఉంటారా పైన ఉంటారా? లక్ ప్రతి ఎపిసోడ్ లో నీకు కలిసి వస్తుంది కాబట్టి థర్డ్ లెవెల్ దాకా వెళ్తున్నాను. ఆపుతారా లేదా అటాకరా ఆడతారా? డిఫెండరా? సింపుల్ చేయాలనా? ఈ రెండేళ్ళలో ఒకటి పట్టుకొని నేను ఒకటి డిసైడ్ అయ్యా. ఓకే, షీఈస్ డౌన్, శ్వేత గారు పైన ఉన్నారు. ఓకేనా? ఓకే, Ready? అండ్ ఆల్ ది బెస్ట్. పొజిషన్స్ తీసుకోండి. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 3, 2, 1, 1 go! అటాక్ ఎక్కడి? బాగా ఎక్కండి. Come on, ఎక్కండి. You can go. Don't give up. భావన గారు, push. Doing it for Gayatri. Bhavana garu, come on. Last 2.5 minutes. Last 2.5 minutes. లాస్ట్ 2 మినిట్స్. కొంచెం push అంతే, push. భావన గారు. Come on, భావన గారు. శ్వేత గారు, నువ్వు కేస్తే మేము
భావన గారు, భావన గారు, push on! last 2 minutes. భావన గారు, last, come on, push, come on. ఎక్కండి. Come on, భావన గారు. Look at it. Look at time on the last 1 minute. Push it out. అయిపోయింది, last 1 minute. One more minute. Just 2 steps, భావన గారు, 2 steps only. భావన గారు, వద్దకండి. భావన గారు, ఒక్కసారి పడేస్తే మీరే గెలుస్తారు. శ్వేత గారు హోల్డ్ ఇట్. 1 minute to go. 1 minute. 1 minute. Come on, భావన గారు, 1 more minute, please. భావన గారు, don't give up. భావన గారు, it's just a game. భావన గారు, మీరు ఎలిమినేట్ అవ్వచ్చు. తీసేయండి, come on. భావన గారు, last try. Doing it for Gayatri. Last try. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఓకే, భావన గారు, ఏమైందండి అట్లా మధ్యలో వదిలేశారు? ఎన్ని హోప్స్ ఉన్నాయండి మీ మీద, ఎందుకు ఇలా చేస్తున్నారు? లేడీస్ కదా, కాస్ట్యూమ్ ప్రాబ్లం ఒకసారి పడినప్పుడు బట్ట ప్యాంట్ అందు లాగినప్పుడు, సో మీరందరూ ఐడియా ఇచ్చారు కాల్ బట్ లాగేయండి అని. తను ఒకసారి ప్యాంట్ ఉంది, సో అవకాశాలు లేవు. సో నేను కొన్ని ఆలోచించాను. సో ఐఎమ్ రెడీ. ఓకే, నేను తనకి చాలా షార్ట్స్ చూసుకోండి, ఓన్లీ హ్యాండ్సే పట్టుకున్నాను లేదా ఫుల్ గా పట్టుకున్నాను. నేను పట్టుకోవచ్చు షర్ట్ ఆర్ హెయిర్, నాకు దొరికిన నేను వదిలేసాను. బికాస్ నాకు తెలుసు తను కూడా గర్ల్. బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, మీరు చూసుకొని చేశారు అన్ని. ఐ నో ఇట్ వాస్ గోయింగ్ ఇన్ కంట్రోల్ అండ్ అండర్ కంట్రోల్ ఓన్లీ. 1 minute, లాస్ట్ 1 minute లో భావన గారు వాజ్ జస్ట్ సిట్టింగ్. నా వల్ల కాదు. వదిలేసుకున్నారు, భావన గారు వదిలేసుకున్నారు, దండం కూడా పెట్టారు మాకు. మీరు రండి, అసలు స్ట్రాంగెస్ట్ బాంబ్, నో మెర్సీ ఇన్ వార్. అసలు సూపర్ డూపర్ గా పర్ఫార్మ్ చేశారు. అండ్ యా, యు వర్ వెరీ ఫనీ ఆల్సో ఇన్ బిట్వీన్. మీరు పట్టుకున్న స్టైల్ నేను వెళ్ళనివ్వను. నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్, నేను వెళ్ళనివ్వను. నెక్స్ట్ ఇయర్ వ్యాలంటైన్స్ డే వరకు మనం ఇలానే ఉందాము అన్నట్టు. సూపర్. కానీ నాకు చాలా బాధగా ఉంది భావన గారు. ఐ మీన్ స్టార్టింగ్ నుంచి మీరు బ్యాచ్ గెలవలేదు అనే బాధ మాకుంటే, ఈ టైంలో ఈ పొజిషన్ లో వచ్చి గివ్ అప్ అంటే వదులుకోవడం అనేది చాలా బాధగా ఉంది. దిస్ వాస్ నాట్ ఎక్స్పెక్టెడ్. ఇట్ వాజ్ అబ్సల్యూట్లీ సీరియస్ అండి. ఎవరు చూస్తే ఆడియన్స్ కూడా చెప్తారు ఏంటి ఇంత ఫన్నీ అన్నారు. మేము ఫన్నీ రౌండ్ అయినా గానీ రౌండ్ గురించి సీరియస్ గా ఉండండి, గేమ్ సీరియస్ గా ఆడండి అనేసి అన్నాను. చూడడానికి మాకు ఇట్ వాజ్ హారిబుల్. అమ్మో ఏంటి మీరు అన్నారు, ఎప్పుడు అంటారు కదా మీరు. శ్రీలేఖ గారు, మీరు అడిగిన క్వశ్చన్ కి యాజ్ భావన గారు అండ్ శ్వేత గారు ఆల్రెడీ ఆడారు కాబట్టి, షీ బీయింగ్ అ ప్లేయర్ ఆల్రెడీ, ఒకసారి తన ఎక్స్పీరియన్స్ నుంచి కూడా లెటర్ టాక్ మనం విందాం. డూ యూ థింక్, అంటే మీరు ఇన్ని రౌండ్స్ ఆడారు, స్ట్రాంగెస్ట్, సూపర్ స్కిల్ అండ్ అడ్వెంచరస్ కూడా రీసెంట్ గా ఆడాం మనం. ఇది వాటితో కంపేర్ చేస్తే నిజంగానే ఫిజికల్, టూ మచ్ ఆఫ్ ఫిజికల్ వైలెన్స్ అలా అనిపిస్తుందా? అలా ఏం లేదు. చిన్న ట్రిక్ ఏంటంటే, నాకు ఎక్కువ బలం లేదు. ఇంకొక మాట చెప్పినా, ఈ రోజు నేను ఫాస్టింగ్. బట్ అంటే ఇంతకు ముందు నేను గెలిచాను బికాస్ నేను లక్ తోనే గెలిచాను అనుకుంటున్నాను. బట్ ఇది చిన్న ట్రిక్. నేను తను హోల్డ్ చేశాను, అది ఎవరు చేసినా ఆగిపోతారు. ఈవెన్ ఏంటి 6 feet ఉన్న వాళ్ళని కూడా మనం ఒక్కసారి హోల్డ్ చేసామంటే ఉండిపోతారు. బికాస్ జస్ట్ పుష్ చేసాం, పుష్ చేసుకో, పుషింగ్ కూడా నన్ను పుష్ చేశారు అంతే. ఏమండి, సింపుల్ ఎగ్జాంపుల్, టామ్ అండ్ జెర్రీ ఎంత కేర్ఫుల్ గా పైకి వస్తది అనేదే ఇక్కడ పాయింట్ అండి. వాళ్ళు ఎంత సీరియస్ గా కొట్లాడుకున్నా దిర్ ఇస్ అ సీరియస్ ఫైట్, బట్ ఇట్ ఈస్ ఆ ట్రిక్ వాడి, ఆ నాక్ వాడి మీరు పైకి వెళ్తారు అంతే. ఇక్కడ అటాక్ చేసుకోండి. ఒక్కసారి షో టెలికాస్ట్ అయ్యి టీవీలో మీరు చూసుకున్న తర్వాత మీకే అనిపిస్తుంది దీని గురించి ఇంత మాట్లాడడం మేము అని. ఆల్రైట్, ఆల్ సెట్ అండ్ డన్. Anyways. గేమ్ ఇస్ ఎ గేమ్. ఇదే మోస్ట్ ఫన్నీయెస్ట్ సూపర్ మామ్. అండ్ ఫస్ట్ రౌండ్ లో సూపర్ ఫనీ మామ్ లో మీరు ఆల్రెడీ ఒక రౌండ్ క్రాస్ అయిపోయి విన్ అయిపోయారు. అండ్ భావన గారు ఇస్ ఎలిమినేటెడ్. ఐ మీన్ షీ కెనాట్ ప్లే ద ఫర్దర్ రౌండ్స్. అండ్ లెవెల్ 2 కి మీరు రెడీ అయిపోయింది. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్.
నాకెందుకో సెకండ్ పేర్ ఆ ఫస్ట్ స్టెప్ వరకు వెళ్ళింది అనేసరంటే ఇప్పుడు మరి శ్రీలేఖ గారు ఇంకా ఉషారాణి గారు ఆడితే ఏదో ఒక బల్బన్ అయితే బస్ట్ అవుతుంది డెఫినెట్ గా. ఏమనిపిస్తుంది, శ్రీలేఖ గారా లేకపోతే ఉషారాణి గారా? ఎవరు గెలుస్తారు ఈసారి, మళ్ళీ శ్రీలేఖ గారా లేదా ఎప్పుడూ గెలవని ఉషారాణి గారా? చూడాలంటే జాయిన్ హ్యాండ్స్ వెల్కమ్ బోత్ ఆఫ్ యూ. శ్రీలేఖ గారు మీ దగ్గర 2 బ్యాచ్లు ఉన్నాయి. మీకు నాకెందుకో మిమ్మల్ని చూస్తే నాకు ఓవర్ కాన్ఫిడెన్స్ కనబడుతుంది. హలో, నేను గెలిచానబ్బా, గెలుపు రుచి నేను చూసాను. ఐ వాంట్ హర్ టు విన్. అంటే ఇండైరెక్ట్లీ గేమ్ చాలా ఆడుంది, నా వల్ల కాదు, నేను చేతులు ఎత్తేస్తాను అంటారు. అలా ఏం లేదు, షీ స్ట్రాంగ్. నన్ను ఆపండి అని నేను దానికి పోటా పోటీగా సవాల్ చేస్తున్నా. ఓకే, ఈ టైంలో నేను ఒక సాంగ్ పాడతాను, ఒక 2 లైన్స్. పాడండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. తలచినదే జరిగినదా దైవం ఎందులకు, జరిగినదే తలచితిమా శాంతి లేదు నీకు. కాబట్టి మనం ఏదనుకున్నా గానీ జరగదు. గేమ్ గేమే. చూద్దాం, హెడ్సా టైల్సా? హెడ్సా టైల్సా, హెడ్సా టైల్సా, హెడ్సా టైల్సా, హెడ్సా టైల్సా. హెడ్స్. ఓకే, హెడ్స్. ఏ హాయ్ ఓకే, ఫ్రెండ్స్. ఉషారాణి గారు హెడ్స్ అన్నారు, శ్రీలేఖ గారు టైల్స్ Tails. అన్నారు. ఇది హెడ్స్, శ్రీలేఖ గారిది టైల్స్. హెడ్స్. సో మీరు పైన ఉంటారా, డిఫెండ్ చేస్తారా, అటాక్ చేస్తారా? నేను పైన ఉంటాను. అంటే ఆపుతారన్నమాట శ్రీలేఖ గారిని. ఓకే అండ్ మీరు వెళ్ళి ఆ బెలూన్ ని బస్ట్ చేయాలి. ఓకే, మీరు అటాక్ చేస్తుంటారు, మీరు డిఫెండ్ చేస్తుంటారు. సింపుల్ గేమ్, చాలా సీరియస్ గా తీసుకోండి. Take your positions now, both of you go. And your time starts in 3, 2, 1. Go! Go, go, go. అదే అదే. అదే అదే. Come on, come on, శ్రీలేఖ గారు. మీకు తెలుసా ఉషారాణి గారు, మీ ఇద్దరు ఆడింది ఎంత సూపర్ డూపర్ ఫన్. ఇప్పుడు టెక్నిక్ వాడి అసలు మిమ్మల్ని అటు అటు ఇటు 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 చేసేసి అక్కడ బలూన్ బస్ చేసేసారు. నిజంగా ఇప్పుడు ఫన్నీ గేమ్ తెలుసా? మరి ఇది ఫన్నీ గేమ్, చాలా బాగుంది. ఇది ఫన్, ఇది సూపర్ టెక్నిక్. నేను తోసుకొని వెళ్ళిపోతుంటే లాక్ చేస్తాను అనుకున్నాను. గట్టిగా వస్తాను, ఏమనుకోద్దు. నేను అంతకన్నా తన మీద నేను ఒత్తిడి తీసుకురాలేను. మీకు ఫిజికల్ గా చాలా ఫిట్ గా కనిపిస్తున్నానేమో, చాలా అన్ఫిట్. నాకు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇన్ని ఎపిసోడ్స్ వరకు మీరు ఫైనల్లో వచ్చారంటే మీలో ఆ స్ట్రెంత్ ఉంది, ఆ విల్ పవర్ ఉంది. కానీ లేదని ఇప్పుడు ఎందుకు ఒప్పుకుంటున్నారో అర్థం కావట్లేదు. షీఈ్ ఆల్ రౌండర్. అది పక్కన పెట్టేస్తే రౌండ్ రౌండ్ కి మీరు మాత్రం ఆల్ రౌండర్ అన్న విషయం మాకు అర్థమైపోతుందండి. రౌండ్ రౌండ్ కి మీలో ఇంత బలం ఉందా, ఇంత టాలెంట్ ఉందా? అబ్బా, అసలు ఏం చేశారండి, ఏం చేశారండి. బట్ ఉషారాణి గారు, సాడ్లీ మీరు ఫస్ట్ టైం అనుకుంటా ఈ సూపర్ మామ్ సిరీస్ లో ఇలా ఫస్ట్ రౌండ్ లోనే ఎలిమినేట్ అవ్వడం. సో ఫైనలీ ఉషారాణి గారు వర్సెస్ శ్రీలేఖ గారి కాంపిటీషన్ లో ఉషారాణి గారు ఓడిపోయారు. అండ్ సెకండ్ రౌండ్ కి హ్యాపీగా వెళుతున్న సూపర్ మామ్ శ్రీలేఖ గారు. ఫైనల్ గా సెకండ్ రౌండ్ కి శ్రీలేఖ గారితో పాటు మలేజ గారు అండ్ శ్వేత గారు సెకండ్ రౌండ్ కి వెళ్ళిపోతున్నారు. అండ్ ఎలిమినేట్ అయిన మామ్స్ భావన గారు, మంజుల గారు అండ్ సాడ్లీ ఉషారాణి గారు. బట్ టఫ్ ఫైట్ ఇచ్చారు. కానీ ముగ్గురు విన్నర్స్ కి కంగ్రాచులేషన్స్. రవి, హాయ్, రవి, రౌండ్ నంబర్ 2, ఆర్ యు రెడీ? నేను రెడీ. ఏంటిది టార్చర్ లా ఉంది? బేసిక్ గా ఒక సూపర్ మామ్ ఇక్కడ నిల్చుంటుందిరా. మనం ఇక్కడ నిల్చొని ఒక సినిమా పేరు కానీ లేదా ఒక డైలాగ్ కానీ ఒక సెంటెన్స్ కానీ మనం యాక్ట్ చేసి చూపిస్తుంటాం. ఓహో, కానీ ఇలా మనం యాక్ట్ చేసి చూపిస్తున్నప్పుడు ఇక్కడ ఉన్నారు చూడు పిల్లలు, వాళ్ళందరూ థర్డ్ డిగ్రీ టార్చర్. ఓకే, అర్థమైందా సూపర్ మామ్స్? ముగ్గురు ఆడతారు కానీ ఉట్టి ఇద్దరే ఫైనల్ లెవెల్ కి వెళ్ళబోతున్నారు. అది ఫైనల్ లెవెల్. ఓకేనా? అండర్స్టూడ్. అయితే లెట్స్ స్టార్ట్ దిస్ రౌండ్. ఎవరితో స్టార్ట్ చేద్దాం? మలేషియా లెవెల్ గారా? నెంబర్ 1 లో అద్భుతంగా పర్ఫార్మ్ చేసి బెలూన్ ని బస్ట్ చేసిన శ్రీలేఖ గారు. Your time starts in 3, 2, 1. Attack! Is this going to be movie? 3 words.
3 వర్డ్స్ సినిమా పేరా సెంటెన్సా? ప్రియా అమ్మాయి. సెకండ్ వర్డ్ అదే దారి. అదే ఫస్ట్ వర్డ్ 2 వర్డ్స్. ఓకే. పవన్ కళ్యాణ్ సినిమా కోపం వచ్చింది. అత్తాని దారి. దారి హీరోయిన్ పేరు అత్తాని దారి. ఇది హీరోయిన్ పేరా? సమంత. ఫస్ట్ క్లూ సమంత. ఫస్ట్ క్లూ సమంత ఫస్ట్ అది క్లూ ఏంటది? చెప్పాను. అత్తాని దారి లేదా? సూపర్ ఆ, సూపర్ సూపర్ నదికి పోలేదా? నదికి పోలేదా స్వామి? నదికి పోలేదా? 10 points. Very good. Congratulations! And now Thanks. రవి చెప్తాడు, అదేంటో చూద్దాం. ఛీ, అంతేనేనా? ఇదేనా? ఏంటి? సినిమానా? ఏంటి సినిమానా? సినిమా పేరా? కాంచనానా? Yes, yes, yes. అమ్మా Congratulations, 20 points! ఓకే, శ్రీలేఖ గారు ఛాన్స్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మలేజ్ గారు రాబోతున్నారు. ప్లీజ్ వెల్కమ్ మా మలేజ్ గారు వచ్చేసారు. శ్రీలేఖ గారు అంటే కొంచెం గట్టి వాళ్ళు కాబట్టి కొంచెం ఓర్చుకున్నారు. మరి మీరు ఒకటే బాల్ కి టుపుక్కుమని పడిపోతారేమో అని మాకు చాలా టెన్షన్ గా ఉంది. అండ్ లెవెల్ నెంబర్ 2 లోని మీ ఫస్ట్ క్లూ మళ్ళీ మా రవి యాక్ట్ చేసి చూపిస్తాడు. యర్ టైం స్టార్ట్స్ నౌ. అమ్మాయి బాగుంది. డాన్స్ సెకండ్ డాన్స్. డాన్స్ ఏంటి? అమ్మాయి బాగుంది. అమ్మాయి బాగుంది ఏంటండి? సెకండ్ వర్డ్ కరెక్ట్ అని అంటున్నాం కదా మేము మీకు. భరతనాట్యం. భరతనాట్యం ఇలా ఉంటుందా? నాగిని డాన్స్. ఆడేం చేస్తున్నాడు చూడండి ఒకసారి. అయ్యో! అదిగోండి, అదిగోండి. క్లూ నెంబర్ 2 ఒక డాన్స్ ఫామ్ పేరు అది. అదిగోండి. అయ్యో! కొట్టం డాన్స్. కొట్టం డాన్స్ కాదు, ఇంగ్లీష్లో చెప్పండి. బ్రేక్ డాన్స్. పెప్పి డాన్స్. పెప్పి డాన్స్. స్ట్రింగ్ డాన్స్. దీన్ని ఏమంటారు? దీన్ని పైప్ డాన్స్. 10 9 7 6 5 4 3 పోల్ డాన్సర్. పోల్ డాన్సర్. పడుకొని మరి. పాపం రవి అంత కష్టపడి చేసింది మీరు కనిపెట్టలేరు. దట్ వాస్ పోల్ డాన్సర్. లాస్ట్ ఛాన్స్, కొంచెం కాన్సన్ట్రేట్ చేసి చూడండి. అండ్ Very పిల్లలు easy. మీరు చాలా బాగా కొడుతున్నారు నాన్న, అలానే కొట్టాలి, బాగా కొట్టాలి. కానీ అట్లీస్ట్ ఒక్కసారి పడేలా కొట్టండి, ఓకేనా? మల్లిజ గారు చాలా లైట్ వెయిట్, కొడితే పడిపోతుంది. రవి, ఆల్ ది బెస్ట్ బేబీ. థ్యాంక్ యూ సో మచ్. జాగ్రత్త. ఇది ఈజీ, డెడ్ ఈజీ. Your time ఓకేనా? starts Ready? in ఇప్పుడు చూడండి. 3, 2, 1, go. ఓర్ నాయనో. గెస్ చేస్తుండండి. ఏం చెప్పండి. ఏదో చెప్తుండండి, చెప్తుండండి ఏదో. గాల్లో తేలినట్టు. సింహం. పులి. పులి. చిరంజీవి. చి. చి. ఫస్ట్ లెటర్ చి. సెకండ్ లెటర్ చిరు. 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 చెర్రీ. 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 చరణ్. సినిమా. సినిమా. చరణ్ ఫస్ట్ సినిమా. ఫస్ట్ సినిమా. చిరుత. లక్ష్మి. ఆలి. ఆలి.
టచ్ మీ థాయ్ మసాజ్ థాయ్ మసాజ్ చిరుమా చీమ ఇదిగోండి మసాజ్ థాయ్ మసాజ్ మసాజ్ అయ్యో ఇదిగోండి టచ్ మీ ఇగో ఇదిగో మసాజ్ ఏ నువ్వు చెయ్యి నువ్వు చెయ్యి నువ్వు చెయ్యి మసాజ్ మసాజ్ దానికి ముందేమో అన్నారు కదా థాయ్ మసాజ్ తాయ్ తాయ్ థాయ్ తాయ్ ఏంటి తాయ్ ఏంటి థాయిలాండ్ అయిపోయిందా సూపర్ సూపర్ ఇగో ఇగో ఎంత క్లియర్ ఒక్కసారి చేసి చూపి నేను చెప్తా ఒకసారి ఎంత క్లియర్ గా అండి ఇది ఎక్కడ నువ్వు చేయనా ఎక్కడ చేస్తారు ఇది? మసాజ్ థాయ్ మసాజ్ వాడు గంట సేపు మసాజ్ చేయించుకున్నాడు నాతో తాయి మసాజ్ కానీ మీరు అదే. నేను చెప్పొద్దు అంటున్నాడు నువ్వు అసలైన సూపర్ మామ్వి Anyways, congratulations, 10 points. So let's hope for the best. All the best. ఓకే సో మలేజా గారు 10 పాయింట్స్ వచ్చాయి ఈ రౌండ్ లో చూద్దాం అండ్ శ్రీలేఖ గారు మీరు 20 పాయింట్స్ తో 20 లీడింగ్ లో points ఉన్నారు leading లో ఉన్నారు. కంగ్రాచులేషన్స్. ఇప్పుడు శ్వేత గారు 30 చేస్తారో 20 చేస్తారో 10 చేస్తారో చూడాలి. సో జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ శ్వేత గారు. శ్వేత గారు. సూపర్ స్ట్రాంగెస్ట్ మామ్ వచ్చేసింది. ఇప్పుడు ఎంత గట్టిగా కొట్టినా అస్సలు పడదంట. బాగా గట్టిగా కొట్టబోతున్నారు. నాకు తెలుసు మల్జే గారి కంటే మీరు లైట్ వెయిట్ కాబట్టి ఈజీగా పడిపోతారు. కాబట్టి పడిపోకుండా కాన్సన్ట్రేట్ చేసి మన రవి గడి చేసే రవి చలో నేను ఫస్ట్ చెప్తున్నాను అది సెంటెన్స్ అవ్వచ్చు సినిమా పేరు అవ్వచ్చు ఒక చిన్న వర్డ్ అవ్వచ్చు బేబీ ఎక్కువ కష్టపడకు. ఇప్పుడు ఎలాగో కష్టపడతావు కదా. ఆ. ఓకే యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3 2 1 గో. నలుగు పిండి పౌడర్ సోప్ పౌడర్ మీ హెయిర్ జుట్టు జిమ్ సోప్ జిమ్ బాడీ మమ్మీ సోప్ హెయిర్ పడింది, ఆల్మోస్ట్ పడింది. గట్టి కొట్టండి. అతన్ని ఏమంటారు మా దాన్ని అంటారు అతను కొరడా కొట్టే అతన్ని ఏదో అంటారు ఏదో డాన్స్ అమ్మ డాన్స్. రెండు కొట్టండి. అయ్యో అయ్యో అయ్యో. కొరడా యా మమ్మీ ప్లీజ్ కొరడాతో కొట్టేవన్నీ ఏమంటారు కొట్టుకోండి. ఫస్ట్ లెటర్ అమ్మ చెప్పనా కరెక్ట్ ఆన్సర్ పూతరాజు. కంగ్రాచులేషన్స్ 10 పాయింట్స్. సెకండ్ ఛాన్స్. ఫస్ట్ మీరు సక్సెస్ఫుల్లీ చెప్పేసారు. సెకండ్ వచ్చేసి నేను చేస్తాను. సెకండ్ వన్ ఇస్ your time starts in 3 2 1 మూడు అంతే త్రీ చికెన్ చికెన్ మంచూరియా చికెన్ చిల్లీ మంచూరియా చిల్లీ అది కోడి బుట్ట కింద కోడి చంప కింద కోడి సో దట్ కమ్స్ టు టోటల్ స్కోర్ ఆఫ్ 20. శ్రీలేఖ గారు అండ్ మీరు థర్డ్ లెవెల్ లోకి ఎంటర్ అయిపోతున్నారు విత్ 20 పాయింట్స్ ఈచ్. రైట్ సో ఫైనల్ గా ఈ రౌండ్ నుంచి శ్వేత గారు అండ్ శ్రీలేఖ గారు మలేజా గారిని ఎలిమినేట్ చేశారు. హలో రవి, శ్రీముఖి వినిపిస్తుందా? నీ బట్టలా బాగున్నాయి, పొట్టుగైనా కానీ బాగానే ఉన్నాయి. నువ్వు చాలా బాగుంటావంట, మలేజ్ గారు చెప్తున్నారు. అయ్యో గజ్జి తగ్గిపోద్ది, డాక్టర్ దగ్గరికి వెళ్ళు.
వినిపిస్తుందా by the way నేను చెప్పేది? పొయ్యే కాలం అందరికి వస్తుంది, తొందర పోతానంటావేంటి? దరికవ్వ. జస్ట్ మిస్సా? Just miss. ఏంటి గజ్జేడు వచ్చింది నీకు? గజ్జి ఎక్కడ రాలేదురా నీకు? అయ్యా, మాట్లాడేది వినిపించలేదు నీకు బేసిక్ వినిపించలేదు, నేను గజ్జి అన్నాయేమో అనుకున్నా. పెద్ద గోడ. అటు కొన్ని పంచింగ్ బ్యాగ్స్, ఇటు కొన్ని పంచింగ్ బ్యాగ్స్. అటు ఒక సూపర్ మాము, ఇటు ఒక సూపర్ మాము. ఇద్దరు కలిసి కొట్టుకోవాలి. డిషుమ్ 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 డిష్. అలా. ఏ సూపర్ మామ్ అయితే ఫస్ట్ పడిపోతుందో టుపుక్కుమని ఆ సూపర్ మామ్ ఓడిపోతుంది అండ్ ఇంకో సూపర్ మామ్ కి బ్యాచ్ వస్తుంది. ఎవరైతే మాక్సిమం టైమ్స్ పడతారో వాళ్ళు ఓడిపోతారు. ఇంకొక విషయం ఏంటంటే వీల్ ఆల్సో క్యాలిక్యులేట్ పంచెస్, ఎన్ని పంచెస్ పడుతున్నాయని. మీ మీద ఎన్ని పంచెస్ 3 పడాయి అనుకోండి, శ్వేత గారి మీద 4 పడితే షీల్ బేసికలీ గెట్ ఎలిమినేటెడ్ అండ్ మీరు గెలుస్తారు. రెడీయా? నో మోర్ డౌట్స్. సో రెడీ, శ్రీముఖి స్టార్ట్ చేద్దాం. ఎస్, సో లెట్స్ సీ ఈ రోజు శ్రీలేఖ గారి థర్డ్ బ్యాచా లేదా శ్వేత గారి సెకండ్ బ్యాచా అనేది ఈ రోజు డిసైడ్ అయిపోతుంది. సో లెట్స్ స్టార్ట్ లెవెల్ నంబర్ 3. లెట్స్ సో స్టార్ట్ ది శ్వేత ఫన్. గారు అండ్ శ్రీలేఖ గారు, యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. శ్వేత గారు, ఇది కింది కొట్టు, కింది కొట్టు. Come on, come on, come on. Come on, శ్వేత గారు, శ్వేత గారు. కింది, కింది, కింది. శ్వేత గారు, అసలు శ్రీలేఖ గారు. Please also not take it, sir. శ్రీలేఖ గారు అసలు సపోర్ట్ తీసుకోమన్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్ చేశారు. Come on. Come on, come on. Ajay. Come on, come on, శ్రీలేఖ గారు. You're doing it really well. Come on. శ్రీలేఖ గారు, advantage మీది. Advantage మీది. Advantage మీది. Come on, శ్రీలేఖ గారు, come on. Okay, okay, balance Okay, తీసేయండి. ఇప్పుడు balance Balance, don't balance చేసుకోవద్దు, yourself. balance చేసుకోవద్దు. No support, no లెఫ్ట్ హ్యాండ్ support. తీసేయండి, లెఫ్ట్ హ్యాండ్ తీసేయండి. శ్రీలేఖ గారు లెఫ్ట్ హ్యాండ్ తీసేయండి. డోంట్ బ్యాలెన్స్. శ్వేత గారు, మీరు సపోర్ట్ తీసుకోకూడదు, తీసుకోకూడదు ఇప్పుడు సపోర్ట్. ఫోకస్, ఫోకస్. ఆలోచించండి ఎక్కడ ఉండొచ్చో, ఆలోచించండి, ఆలోచించండి ఎక్కడ ఉండొచ్చో. కమాన్ శ్వేత గారు, కమాన్, కమాన్ శ్వేత. 1 hit. శ్వేత గారు, శ్వేత గారు, come on, one hit. only one hit, one hit, one hit. అదే, 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 come on. అదే. శ్రీలేఖ గారు నెక్స్ట్, 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 నెక్స్ట్. శ్రీలేఖ గారు నెక్స్ట్, నెక్స్ట్. She'll ఏమండి? fall. ఫేస్, ఫేస్. శ్రీలేఖ గారు అక్కడే ఉన్నారు, దగ్గర ఉన్నారు మీరు. 1 punch. ఇంకొకటి, ఇంకొకటి అంతే. శ్వేత గారు, మీరు ఆల్మోస్ట్ అన్ని డన్ పడిపోవడం ఒకటి తక్కువ. ఏమండి? శ్వేత గారికి అన్ని లాక్ అయిపోయాయి. మీరు 1 punch, she's out. కమాన్, మీరు బయటకు రావాలి అక్కడ నుంచి. 1 punch is out. అన్ని ఇక్కడే ఉన్నాయి. మొత్తం మీరు అన్నీ మీ సైడే ఉన్నాయి.
నంబర్ ఆఫ్ పంచెస్ కౌంట్ చేస్తాం లాస్ట్ 1 minute తర్వాత. చేతులు తీసేయండి. సపోర్ట్ శ్వేత గారు. తీసుకోకూడదు, సపోర్ట్ తీసుకోకూడదు, సపోర్ట్ తీసుకోకూడదు. శ్వేత గారు మీరు గుంజుకోవచ్చు, గుంజుకోండి, గుంజండి, గుంజండి. అది 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 కమాన్ గుంజండి. లాస్ట్ లాస్ట్ 30 30 seconds నంబర్ ఆఫ్ పంచెస్. నంబర్ లాస్ట్ ఆఫ్ 30 seconds. పంచెస్. ఇంకా పంచులు చేస్తుండండి. ఎక్కువ చేస్తే మీకే పాయింట్ వస్తుంది. శ్వేత గారు కొడుతుండండి, అంతే పాయింట్స్ వస్తాయి. అవన్నీ పాయింట్స్. లాస్ట్ 20 seconds. కొట్టండి అంటే కొట్టండి. బ్యాక్ హిట్ ఇట్ బ్యాక్. కొట్టండి కొట్టండి. పాయింట్స్ పంచెస్. కొట్టండి కొట్టండి అన్నారు. కొట్టండి కొట్టండి. ఓపెన్ చేసి కొట్టండి. ఓపెన్ చేసి కొట్టండి. పంచెస్ కౌంట్ అవుతాయి. 10 9 8 7 6 5 4 3 2 1 స్టాప్. ఎస్, లెవెల్ నంబర్ 3 లో గట్టి పోటీని ప్రదర్శించారు శ్రీలేఖ గారు అండ్ శ్వేత గారు. దట్ వాజ్ అ ఫెంటాస్టిక్ రౌండ్. మా ఎంపైర్ డిసైడ్ చేసి ఇప్పుడు ఎవరి చేతి అయితే పైకి ఎత్తుతాడో ప్రతి ఒక్కటి క్యాలిక్యులేట్ చేసామండి. ఫైనల్ గా వచ్చిందండి. సూపర్ ఫన్నీయెస్ట్ మామ్ ఇస్ and she is శ్రీలేఖ గారు. శ్రీలేఖ గారు. Consecutive గా 3 బ్యాచెస్ విన్ అయిపోయి సూపర్ మామ్ లో ది స్ట్రాంగెస్ట్ మామ్, సూపర్ ఫనీ మామ్ రుద్రాక్ష. వచ్చే వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ శ్రీలేఖ గారు. బట్ కమింగ్ టు యూ శ్వేత గారు, మీరు ఎక్కువ పంచెస్ కానీ లేకపోతే ఒకసారి తోసేయడం కానీ జరగలేదు కాబట్టి యూ డెంట్ మేక్ ఇట్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ సచ్ స్పోర్టివ్ స్పిరిట్ అండ్ ప్లీజ్ టేక్ ఇట్. Thank you so much, Shweta garu, and it's time for the batches now. Yes, time for the badges and congratulations once again, Srilekha garu, super funniest mom. మళ్ళీ సెకండ్ నెక్స్ట్ రాబోతున్న రౌండ్స్ కూడా మీరు గేర్ అప్ అయిపోండి. ప్లీజ్ టేక్ యూర్ పొజిషన్. Thank you so much, Shweta garu. Congratulations. థ్యాంక్స్. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుసుకుందాం. Until then, keep watching Super Moms. Will moms call a missile? Walking partners walk with footwear. Bye bye.